అల్లా ఇచ్చిన కిస్మత్ తాకవే మన కోటకే నీటి తెస్తుంది, మన సారకే పేరు తెస్తుంది. పెద్ద చెయ్యి, ఆట నేర్పు, పాట నేర్పు. అట్టాగే దొరా. చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఒక్కసారి గాలించి రావాలి. మార్జానాన్ని వెంట తీసుకెళ్ళు. గానా బజానాలతో ఖుషి చేసి ఏ ఊళ్ళు పచ్చగా ఉన్నాయో, ఏ ఏ ఇళ్లలో బంగారం డబ్బు మూలుగుతూ ఉందో ఆచూకీ తీసుకురా. జీ హుజూర్. మారువేషాల్లో వెళ్ళండి. మీరంతా సిద్ధంగా. జీ హుజూర్. గాలి తగలకున్నది మనసులోనైనా మగ గాలి తగలకున్నది మత్తులోన చిత్తైతే మజా ఉన్నదన్నది హాయ్ రే హాయ్ రే హాయ్ 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 చెలాకైన చిన్నది భలే భలే గున్నది కన్ను సైగలెన్నో చేసి నిన్నే కోరుకున్నది నిన్నే 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 చెలాకైన చిన్నది
సరదాగా జత కడదాం రమ్మని సవాలు చేస్తూ ఉన్నది. సరదాగా జత కడదాం రమ్మని సవాలు చేస్తూ ఉన్నది. సవాలెత్తే సైద బాబు చెబుతా చూసుకో హుషారు ఉన్నది. అబ్బో అబ్బో మనగాడు ఈ అమ్మాయి కోసం వచ్చాడా? అబ్బాయి దగ్గర ఏముంది? ఉంది ఏముంది? వయసుంది సొగసుంది ఉండేదంతా ఉంది. వయసుంది సొగసుంది ఉండేదంతా ఉంది. వరేవా గులాబీ తోటల గుమ్ 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 ఖుషీగా ఉందాం ఝం ఝం ఝం. గులాబీ తోటల గుమ్ 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 ఖుషీగా ఉందాం ఝం ఝం ఝం. గుమ్ 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 ఝం ఝం ఝం. గుమ్ 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 ఝం ఝం ఝం. ఎవడాను? ఇస్తారు బజ్జా, చాంద్ బీబీ చిన్న కొడుకుని. నీ పేరు అలీబాబా. ఇస్తారు బజ్జా, ఇస్తారు బజ్జా. నువ్వా మావా? ఏం ఎలా వచ్చా? ఏమిటి గాడిలు నావి ఏం చేసే తెలుసా? నా పీట్లో పడి సగం గడ్డి తినేసింది. గాడిదలు గడ్డి తిరిగ గారెలు తింటాయా మామా? అయితే నా పీట్లో గడ్డి పెంచింది నీ గాడిదల కోసమా? కోప్పడికి మావా, గాడిదలు కాదు బుద్ధిలో గడ్డి తిన్నాయి. నేను మందలిస్తాగా. లేదో గాడిదలు మామూలు లేకుండా గడ్డి అంతా మీరే తింటారా? అదే మామ మందలిచ్చాగా. ఇక నీ నోటికాడి గడ్డికి ఏమంటారు? అదంతా నువ్వేది. ముందు ముందు నీ పని చెప్తా. మీ అన్నయ్యతో చెప్పి నీ చర్మం కొడతాడు నువ్వు చెప్పదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? పోయి నిన్నే పెళ్లి చేసుకుంటా.
ఫీట్లోకి తోలి తన వీధిలో కూర్చొని వినోదం చూస్తున్నాడు. ఏరా? నేను తోలలేదు భాయిజాన్, అవే పోయి పడ్డాయి. నువ్వేం చూస్తున్నావు? ఆ దమ్మరాలతో చేరి ఆట పాట నిజమేనట్రా? పానికి మళ్ళా కాట. అమ్మా అమ్మా అన్నీ కొడుతున్నాడే. ఎందుకురా సొంత తమ్ముడి మీద అట్లా చేయి చేసుకుంటావు? చేయి చేసుకోక ఏం చేయమంటావు? పోతులాగా పెరిగాడు. చిన్న మెత్తు పని చేయడు, చిల్లి గవ సంపాదించడు. దుకాణం మీద కూర్చొని బేరం చేయాలంటే గిద్దడికి వచ్చే చోట తమిడు కొలుస్తాడు. ఆ లెక్కలు నాకేం తెలీదు, నన్నేం చేయమంటావు? తెలిసింది ఏదైనా చేసి తెచ్చావు కనుక గాడిదలు కాయాలంటే ఏ రోగం నీకు? ఆ మాత్రం కూడా చేయకపోతే నేను ఒక్కడిని ఎంతకాలం కష్టపడను, ఎంతమందిని పోషించను? అసలు ఇదంతా మీ అమ్మ నేర్పిన విద్య కాదు, చిన్న కొడుకంటే సాగన గారం. ఎందుకమ్మా వాడంటే ఒంటికాల మీద వస్తావు? నీ మొగుడు అంటే తెలివి గలవాడు, సంపాదిస్తున్నాడు. అలా అందరికీ ఆ తెలివితే అట్లా ఇవ్వద్దు. చూసావా చిన్న కొడుకుని ఎలా వెనకేసుకొస్తుందో? ఈ వేళ నుంచి వాడికి ఇంట్లో కూడు పెట్టొద్దు. సాయంకాలంలోగా కాస్తో కూస్తో సంపాదించుకొస్తేనే వాడి మొహాల మెతుకులు రాల్సండి. అంత మాట అనుకు నాయన. వాడు ఏం చేసి సంపాదిస్తాడు? వాడికి ఏం చేతనవును గనక. అలా అడవికి వెళ్ళి ఓ మోపిడి కట్లు కొట్టుకొచ్చి అమ్మితే 4 రూపాయలు రావు? ఆ మాత్రం కూడా చేయలేడా? వదిలే అడవికి వెళ్తాను. బండెడు గాడిదలు కొట్టి బండెడు కట్టెలు కొట్టి గాడిదల మీద వేసుకొస్తాను. కడుపు కాలిపోతుంది వదినా, కాస్త నాస్తా పెట్టు. బండి గాడిదలు కట్టెలు కొట్టి బండి కట్టెలు కొట్టి పట్టుకొస్తావు చూడు, అప్పుడు కుండు కూడా వండించి పెడతాను, తిండి కానీ. సరే ఆ గొడ్డలిలో మరి పోదా.